కొలది బలలో పాలు పంచుకున్న మనము ఆయన మరణ పునరుత్థాన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంటే కేవలం ఈస్టర్ పండగకి, లేదంటే ఆయన గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్ ఆరాధనకు ఆయన పుట్టాడంట, గుడ్ ఫ్రైడేకి ఆయన సిలువేశారంట, అలాగే ఈస్టర్ పండుగ ఆయన తిరిగి లేచాడంట. ఈ రకమైనటువంటి భావనతో ఉంటున్నారే తప్ప ఆయన సన్నిధికి వచ్చి ఆయన బలలో పాలు పంచిన ప్రతి విశ్వాసి కూడా నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రొట్టెని, నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆయన రక్తమును, ఆయన నా కొరకు చిందించిన అమూల్యమైన రక్తము, నా పాపం నిమిత్తమై ఆయన కార్చిన అమూల్యమైన రక్తము, ఆయన నా కొరకు మనందరి కొరకు కూడా బలిపశువు అయిపోయినటువంటి పస్కా బలిపశువుగా ఆయన ఆ కలువరి శిలువ మీద చివరి రక్త బిందువే లేకుండా నీ కొరకు నా కొరకు దారబోసిన ఆ అమూల్యమైన త్యాగాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ త్యాగాన్ని ఇతరులకి ప్రచురం చేయలేకపోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి.